So hi friends, welcome back to my channel. It's me Sandy Baby Official. సో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేను ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మామూలుగా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒకే జీమెయిల్ మీద 2 ఛానల్స్ క్రియేట్ చేయొచ్చా, మరి ఒకే మొబైల్ నంబర్ ఇస్తే ఏమవుతుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళకి నేను ఇస్తున్నా రిప్లై. సో అదేంటంటే, ఒకే జీమెయిల్ మీద 2 ఛానల్స్ క్రియేట్ చేస్తే ఏమవ్వదు. ఒకే జీమెయిల్ మీద మనం చాలా ఒక 100 ఛానల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎందుకు చేయకూడదని చెప్తున్నానంటే, చేయొచ్చా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది, కానీ నేను చెప్తాను చేయొద్దని. ఎందుకంటే మనకు ఒకవేళ మన ఛానల్కి అంటే మనము ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 4 ఛానల్స్ అనుకోండి, ఒక 4 ఛానల్స్ మీరు పెట్టుకొని ఉంటారు. ఆ 4 ఛానల్లో ఒకటే యాడ్సెన్స్ ఉంటుంది, అంటే ఒకటే జీమెయిల్ మీరు క్రియేట్ చేసి ఉంటారు, అవునా? సో ఇప్పుడు మీకు ఒక ఛానల్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేబీ స్ట్రైక్ అన్న పడి ఏదో కాపీరైట్ క్లైమ్ ఎనీథింగ్ ఏదైనా మనకి యూట్యూబ్ తరపున కానీ ఏదో ఒకటి మనకు ఛానల్ పోయింది అనుకోండి, ఏదైనా అయ్యింది అనుకోండి, మనకు మిగతా 3 ఛానల్ కూడా పోతాయి. మనకి ఇంకా యాడ్సెన్స్ అయితే పనిచేయదు అనమాట. ఇప్పుడు మనకు 4 ఛానల్స్ రన్ చేస్తూ 4 ఛానల్ నుంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాము. కానీ ఒక ఛానల్ వెళ్ళిపోయింది అన్న తర్వాత మనకు ఆ 3 ఛానల్స్ కూడా వేస్టే. ఇంకా వాటి వల్ల మనకి ఇన్కమ్ రాదు, ఏమీ రాదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. మనము 4 ఛానల్స్ క్రియేట్ చేసి 4 ఛానల్స్కి ఏ ప్రాబ్లం రాకుండా రన్ చేస్తే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏదైనా మనం వేరే ఛానల్లో పెట్టరానివి పెట్టి ఏమైనా స్ట్రైక్ పడి ఏదో ఒకటి ఎనీథింగ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి యూట్యూబ్ తరపు నుంచి మనకి ఏదైనా వార్నింగ్ వచ్చి ఏవో ఒకటి మిస్టేక్స్ అయితే అయినప్పుడు ఈ ఒక్క ఛానల్ వల్ల మిగతా 3 ఛానల్ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో అందుకనే చాలామంది యూట్యూబర్స్ చెప్తారు, ఒకే జీమెయిల్తో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే మిగతా 3కి వస్తావని చెప్పి ఎవరు చేయదంటున్నారు. కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 or 3 మెంబర్స్, మీరు, మీ డాడీ, మీ మమ్మీ, ఆర్ మీరు, మీ వైఫ్, మీ అమ్మ, ఎవరో ఒకరు ఇంట్లో చాలా మందే ఉంటారు కదా, ఒక 3-4 మెంబర్స్ అయినా ఉంటారు కదా. సో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఉన్న మీరు ఒక 4 ఛానల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో మీ ఇంట్లో 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటారనుకోండి, 3 మెంబర్స్ ఉంటే వాళ్ళ మొబైల్స్ నంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ మొబైల్ నంబర్తో మీ మొబైల్లో లాగిన్ అవ్వండి, ఓకేనా? సో వాళ్ళ నంబర్తో మీరు లాగిన్ అయ్యి వాళ్ళ నంబర్తో ఒక జీమెయిల్ క్రియేట్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయండి. అలా క్రియేట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం రాదు. నేను ఇది మీకు యూజ్ అవుతుందని అనుకోనే చెప్తున్నాను. సో చాలా మంది ఒకటే జీమెయిల్తో 2 ఛానల్స్ పెట్టేస్తారు. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, ఏమీ ప్రాబ్లం రాదు అంటే ఇది బెస్టే. ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే, ఇప్పుడు మీకు 2 ఛానల్స్ ఉంటే ఒక ఛానల్కి ప్రాబ్లం అయితే ఇంకో ఛానల్లో మీరు చెప్తారు, నా ఛానల్కి ఇలా పడింది అది ఇది అని చెప్తారు. సో అది పోతే కూడా దీన్ని కంటిన్యూ చేస్తారు. మరి 2 ఒక దాని వల్ల ఇంకోటి కూడా పోతే అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? సో అందుకే పెద్ద యూట్యూబర్స్ కూడా ఎంతో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా వాళ్ళ ఛానల్స్ వేరుగానే ఉంటాయి. పెట్టుకుంటే కూడా వేరే ఛానల్సే పెట్టుకుంటారు, అంటే జీమెయిల్తో వేరు మొబైల్స్తో అలా పెట్టుకుంటారే. కానీ ఒక్క జీమెయిల్ మీద 2 ఛానల్స్ అసలు ఎవ్వరూ పెట్టుకోరు. పెట్టుకుంటే కూడా అట్లా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మనం చెప్పలేం ఏ టైంలో ఎలా అవుతుందో మన ఛానల్. అందుకని సో 2 మీరు ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరిదైనా మొబైల్ తీసుకొని వాళ్ళ నంబర్తో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మీ ఛానల్లోనే జీమెయిల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టచ్చు. అలా అయితే మీకు సేఫ్ అనమాట. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా ఛానల్ పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే
మీరు ఈ విధంగా చేయండి, చాలా మీకు బెస్ట్ ఉంటుంది. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను దీన్ని అయితే టెక్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కదా, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అందుకని నేను సపరేట్గా వ్లాగ్స్ ఛానల్ పెట్టాను. సో అందులో నా డైలీ వ్లాగ్స్, రొటీన్ లైఫ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయినా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, వెళ్ళి చెక్ ఆన్ చేయండి. అలాగే నేను ఈ ఛానల్లో నేను ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి ఆ ఛానల్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.